ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దూరం పెట్టాను. అమ్మా ప్రార్థించినప్పుడు ఎప్పుడు గడిపినాడు? ఇప్పుడు చెప్పండి, యేసయ్య ప్రార్థన ఎప్పుడు? కొంచెం గట్టిగా పగలంతా సువార్త చెప్పి రాత్రంతా పడుకునేవాడా? మాట్లాడే రాత్రంతా ఏం చేసేవాడంటే ప్రార్థన. ఇంకో మాట చెప్తా, ఏ డెసిషన్ తీసుకోవాలన్నా యేసయ్య ఎప్పుడు ప్రార్థన చేసేవాడంటే, ఒకరిని నిర్ణయించాలన్నా, ఒక దగ్గరికి వెళ్ళాలన్నా, ఒకటి మాట్లాడాలన్నా, ఒక డెసిషన్ తీసుకోవాలన్నా రాత్రంతో ప్రార్థన చేసి ఉదయకాలం నిర్ణయం ఏమంటారు. వ్యక్తిగతంగా మీ జీవితంలో కూడా ఒక డెసిషన్, ఒక నిర్ణయం తీసుకోవాలనంటే రాత్రంతో ప్రార్థనలో గడిపి నీవు తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుంది అంటే ఓటమి రాకుండా దేవుడు గెలిపిస్తాడు. ఎందుకనంటే జరగబోతున్న కీడు నష్టం నీకు తెలియదు. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఆ పని విషయంలో నష్టం కలుగుతుందా, కీడు కలుగుతుందా అనే విషయం మనకి మరి తెలిసినవరికనంటే దేవుడికి ఒక్కడికే కదా. రాత్రంతా ప్రభు సన్నిధిలో గడిపి నిర్ణయం తీసుకోవడం వల్ల చేయొచ్చా చేయకూడదా అనే విషయాలు ఆయన మనకు బయలుపరుస్తాడు. కాబట్టి మన భవిష్యత్తు విషయమే కానీ, వివాహ విషయాలే కానీ, ఉద్యోగ విషయంలోనే కానీ, సొంతంగా వ్యాపారం ప్రారంభించే విషయమే కానీ, ఈ పరవశం కూడిక మీలాంటి వారికి చాలా ఉపయోగపడుతుంది. చాలా ఉపయోగపడుతుంది. మనం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా పరవశంలో ఈ రాత్రి ప్రాంతంలో మీరు ప్రభుని అడగండి, మీకు ఆయన బయలుపరుస్తాడు. ఒకసారి గట్టిగా సొలొమోను కూడా దేవుడు రాత్రి యందు ప్రత్యక్షమై చదువుతారామాట. 1 రాజులు 3వ అధ్యాయం 5 నుండి 12 వచనాలు. 1 రాజులు 3వ అధ్యాయం